వ్యాకరణ నాగేశ్వరరావు గారు, ఈ Am I రోజు audible, ma? yes క్లియర్ గా ఉంది సార్ మీ వాయిస్. am I audible to you? Yes, madam. ఓకే. సో సార్, ఈ రోజు మృగశిర కార్తె, చాలా మంది చేప ప్రసాదం కోసం వెళ్తూ ఉంటారు. బతిన బ్రదర్స్ కూడా ప్రతి ఏటా అందిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ చేప ప్రసాదం తీసుకోవటం వల్ల కలిగే లాభం ఏంటి? అంటే ఒకటి ఉపశమనం లభిస్తుందా, లేదంటే పూర్తిగా తగ్గిస్తుందా, లేదా కంట్రోల్లో ఉంటుందా ఆస్తమా అనేది? యా, నేను ఒక పల్మనాలజిస్ట్ గా, ఒక ఎలర్జిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ గా దీని మీద సుదీర్ఘమైన లిటరేచర్ స్టడీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆస్తమా అనేసరికి ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అలోపతిక్ భాషలో మేము దీన్ని వివరిస్తాం. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే అచ్చ తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే గాయపూరితమైన, పుండుపూరితమైన మార్పులు. ఎక్కడొస్తాయి ఇవి? మొసగొట్టాల లోపల వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ పడని వస్తువులు తిన్నా, తాగినా, పీల్చుకున్నా, తాకినా రక్తంలో గాయపూరితమైన మార్పులు ఎప్పుడైతే ఏర్పడతాయో మనుషులకి, ఆ గాయపూరితమైన మార్పులు గనక ఊపిరితిత్తుల మొసగొట్టాల్లో పోతే అది ఆస్తమాగా పరిగణించడం, అది ముక్కులో పోతే తుమ్ములుగా పరిగణించడం, అదే గాయపూరితమైన మార్పులు చర్మం మీద వస్తే దద్దులు దురదగా పరిగణించడం అనేది ఇది సైంటిఫిక్ డేటా, సైంటిఫిక్ లిటరేచర్. అయితే దీని గురించి కూడా పలు సందర్భాల్లో ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము స్టడీ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆయుర్వేదిక్ చికిత్సా విధానం, హెర్బల్ విధానం ఇస్తున్నారు అనేది తప్పనడము, అది అలోపతి అయితే చాలా ఉత్తమమైనది అనడము, ఇది ఒక గుడ్డిగా వాదన అనేది నేను గట్టిగా ఒక అలోపతిక్ స్పెషలిస్ట్ గా మాట్లాడుతున్నా. ఎందుకనంటే, వాట్ ఈస్ సైంటిఫిక్, ఏది శాస్త్రీయబద్ధమైనదో, ఏది శాస్త్రీయంగా ప్రూవ్ అవ్వబడిందో అది మనం యాక్సెప్ట్ చేయాలి. మన ప్రేమ సైన్స్ పట్ల, రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల నుంచి ప్రజల్ని బయటపడే విధంగా మన ఆలోచనే ఉండాలి. కానీ ఏ పార్టీకి విధంగానో, ఏ లైన్ ఆఫ్ మెడిసిన్ గానో మనం దాన్ని బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదు. సైంటిఫిక్ బేసిస్ అండ్ ఎవిడెన్స్ ఉండాలి. ఈ ముర్రేల్ అనే ఏదైతే చేప మందు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే బత్తని బ్రదర్స్ హైదరాబాద్ లో వీళ్ళు ప్రవేశపెట్టారో, ఇప్పుడే కాదు 1875 నుంచి ఏదైతే చేస్తున్నారో వీళ్ళు, దీని మీద మనం పలు దఫాలుగా స్టడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు ఏదైతే మందు పెడుతున్నారో దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు కొంతమంది. ఆ మందును మేము చెప్పలేము అని వారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మందు ముఖ్యమా, చేప ముఖ్యమా, దీని మీద కూడా మాకు సైంటిఫిక్ డిబేట్స్ చాలా జరిగాయి. మేము ఆ చేప మీద స్టడీ చేయడం జరిగింది. ఆ చేప ఏదైతే వీళ్ళు నోట్లో వేస్తున్నారో ముర్రేల్ అనే జాతికి చెందింది. దాని చెన్నస్ట్రైటా అని అంటారు. దీని సైంటిఫిక్ పేరు కూడా ఉంది, దానికి ఒక జూలాజికల్ నేమ్ కూడా ఉంది. స్నేక్ హెడ్ స్నేక్ అని కూడా అంటారు. ఇది ఇట్ హెస్ గాట్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీస్, దీనికి అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బంతిని బ్రదర్స్ చేతుల్లో వచ్చినప్పుడు రాలే. ఇది ఎప్పటి నుంచో, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చేపలకి ఆ గుణం ఉంది. ఏం గుణం ఉంది? వైద్యానికి ఉపయోగపడే గుణం ఉంది. అందుకని ప్రాచీన వైద్య విధానములో ఈ చేపని మనము చాలా విధాలుగా, చాలా రోగాలకి మనం వాడాము. ఇది ఘంటాపదంగా మనం చెప్పాలి. ఓకే. అండ్ ఈ రోజు ఇవి కూడా వేస్తున్నారు విన్నాం, కొరమేను ఫిష్ లో కూడా కొంత మందును పెట్టి, ఆ ప్రసాదంని పెట్టి వేస్తున్నారు అని. కొరమేను కూడా యూజ్ చేయొచ్చా? మీరు చెప్పిన ముర్రేల్ అనేది దీన్నేనండి, దీన్నే మీరు ఏదైతే కొర్రమీన్ అని అంటున్నారో మేము జూలాజికల్ గా మేము చెప్తాం. స్టడీస్ కూడా జరిగినాయి, ప్రపంచ స్థాయిలో జరిగినాయి. ఏదో మామూలుగా హైదరాబాద్, పటాన్చెరు, విశాఖపట్నం, కోనసీమ కాదు, మొత్తం ప్రపంచ స్థాయిలో కట్టలుగా స్టడీస్ జరిగినాయి. ఎందుకు? బంధన్ బ్రదర్స్ సత్యమా అసత్యమా అని కాదు, అసలు ఈ చేపకున్న గుణం ఏంటి, ఇది నిజంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందా, ఇది చక్కగా ఉపయోగపడుతుందా అని నేను అవాక్కయ్యాను. ఒక ఇమ్యూనాలజిస్ట్ గా సూక్ష్మంగా వెళ్ళి తెలుసుకోవాల్సిన గుణం మాకుంటుంది. కార్డియాలజిస్ట్ అంటే ఏదో గుండె సంబంధం, గ్యాస్ట్రాలజీ ఏదో పొట్ట సంబంధం, ఆర్థోపెడిక్స్ అంటే బొక్కలు కాదు. వీ హ్యావ్ టు స్టడీ ఈచ్ ఇమ్యూనాలజికల్ రియాక్షన్, ఈచ్ సెల్. ఒక సైటోకిన్ ఎట్లా వస్తుందో, ఒక IL-6 ఎట్లా పనిచేస్తుంది, కరోనా వచ్చినప్పుడు ఎలాంటి రక్తంలో మార్పులు జరిగినాయి, ఇవన్నీ కూడా మేము స్టడీ చేసిన తర్వాత దీన్ని కూడా స్టడీ చేశాం. చేస్తే మాకు చక్కటి ఆసక్తికరమైన సైంటిఫిక్ విషయాలు బయటకు వచ్చాయి. సో వ్యాకరణ నాగేశ్వర గారు సార్, వినిపిస్తుందా? ఇప్పుడు ఆస్తమా ఉన్నా లేకపోయినా, అంటే మనం చేప ప్రసాదం వేసుకున్నా వేసుకోకపోయినా ఈ సీజన్ లో పర్టికులర్లీ మృగశిర కార్తె టైంలో, ఈ 2 రోజులు అనుకోండి, వీటిలో చేపని కూడా తింటే మంచిది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే చేపను తినడం వల్ల ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, దానివల్ల గుండెకు మంచిది, కళ్ళకు మంచిది, ఇలా రకరకాలు వింటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో పర్టికులర్ గా తినడం అనేది ఎందుకు పాపులర్ అయిందంటారు? దీనివల్ల ఏమైనా సైంటిఫిక్ గా ఏమైనా ఉన్నాయా రీజన్స్?
డెఫినెట్ గా అండి, ఇప్పటి వరకు ఇద్దరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మాట్లాడిన విధంగా దేర్ ఈస్ ఆల్వేస్ ఎ రిస్క్ వెన్ దర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ ఎ క్లైమేట్. అందుట్లో మనం ఇప్పుడు చూస్తున్నాము అడ్డదిడ్డంగా చెట్లు వేలకు వేల చెట్లు నరకడము, తద్వారా ఏం చేయాలో అర్థం తెలుసుకోలేకపోవడము, తద్వారా పెద్ద పెద్ద పట్టణాలు సృష్టించామని చెప్పడము, తద్వారా ఎండలు విపరీతంగా మారడము, తద్వారా ఓజోన్ పొర దెబ్బతినడము, తద్వారా గ్లోబల్ వార్మింగ్ కావడం, ఇదన్నీ కథలు కాదు, ఇది సత్యాలు. సో వీటి వల్ల ప్రభావం ఎవరికి ఉంటుంది? ప్రతి జీవరాశి మీద ఉంటుంది. అతి కీలకంగా మానవుడి మీద ఉంటుంది. ఎలా ఉంటుంది? హార్మోనల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, సెల్యులార్ చేంజెస్, రికవరీ చేంజెస్, హీలింగ్ చేంజెస్, ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వీటి మీద పడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ. చెప్పండి. ఇంత మార్పు వస్తే, క్లైమేట్ లో మార్పు వస్తుంది కదా, దాని వల్ల ప్రజలకి నిజంగా ప్రభావం ఉంటుందా? ఉత్తగా మాట్లాడుతున్నామా అంటే, యాజ్ అ పల్మనాలజిస్ట్, ఎలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్, మేము ఎలర్జీ స్కిన్ టెస్టింగ్ చేస్తాం రకరకాల ఎలర్జీలు ఐడెంటిఫై చేయడానికి. ఈ వాతావరణంలో పోలన్స్ విపరీతంగా విజృంభిస్తాయి. అంటే ఏ టైంలో అయితే వానలు పడాలో ఆ టైంలో వానలు పడకపోవడం వల్ల, ఎండ ఉండాలో అంత ఎండ ఉండకుండా పెద్దగా తీవ్రంగా ఎండ రావడం వల్ల పోలన్స్ లక్షల్లో గాల్లో తేలుతాయి. లక్షల్లో గాలిలో పోతే ఒక్కొక్క పోలన్ దాదాపుగా 150 నుంచి 200 కిలోమీటర్లు పోలన్ ట్రావెల్ చేస్తుంది. పోలన్ అంటే పుప్పడి. ఏ పువ్వు గురించి మీరు మాట్లాడినా దాంట్లో పుప్పడి ఉంటుంది, ఏ చెట్టు గురించి మాట్లాడినా దాంట్లో పుప్పడి, పోలినేషన్ అనేది ఉంటుంది. సో ఈ పోలినేషన్ గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాం? ఆ పోలన్ లో ఎలర్జీ గుణాలు ఉంటాయి కాబట్టి, దాంట్లో ఒక ప్రోటీన్ ఎలర్జీని పెంపొందిస్తుంది కాబట్టి, ఈ అకాల వర్షాలు గాని, అకాల ఎండలు గాని, సరే ఇప్పుడు ముగిసిరా కార్తీక వచ్చింది కాబట్టి మనం అంటున్నాం, కానీ నిన్న మనం చూసాం భీకర వానలు 15 రోజులు 20 రోజుల క్రితం. అది సమ్మర్, అది పీక్ టైం సమ్మర్, అది మనకి ఎండ రావాలి, భూమి వేడి అవ్వాలి. అలా కాకుండా ఎన్వైరన్మెంటల్ క్లైమేట్ చేంజ్ రాగం నిన్న మొన్న మనం చూసాము. ప్రపంచ ఎన్వైరన్మెంటల్ డే చక్కగా ఫోటోలు దిగిన మంత్రివర్యులందరూ. ఉపయోగం లేదు. అదే విషయం ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నాం. ఇలాంటి మార్పు సడన్ గా ఎప్పుడెప్పుడైతే మానవ శరీరం మీద పడుతుందో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఎప్పుడెప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుందో రోగాలు విపరీతంగా పెట్టరేగే అవకాశం ఉంటుంది. నాకు వస్తుందా అని పర్సనల్ గా అడిగారు అనుకోండి, అది మనం చెప్పలేం. వ్యాధి నిరోధక శక్తి ఎట్లాంటిదంటే, మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేరే, నా ఆధార్ కార్డ్ నెంబర్ వేరే, కానీ ఆధార్ కార్డులు అందరికీ ఉంటాయి. అలాగా మీ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో నా ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో, రోగం లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఎన్ని రోజుల్లో రెస్పాండ్ అవుతానో, మీరు ఎన్ని రోజుల్లో రెస్పాండ్ అవుతారో తెలియడం కష్టం. అయితే ఇప్పుడు ఈ ఇమ్యూనిటీకి మనం మృగశిర కార్తె రోజు చేప తినటానికి ఏదైనా సంబంధం ఉందా? చాలా అద్భుతమైన సంబంధం ఉందండి. ఈ చేప గురించి మనం ప్రస్తావించాం కాబట్టి, ఈ చర్చ చేప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అది కూడా భక్తిని బ్రదర్స్ వేస్తున్న ఈ మూరేల్ అనే చేప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక ఇమ్యూనాలజిస్ట్ గా, ఒక రిజిస్టర్డ్ స్టడీగా, డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్డ్ ప్లాసిబో కంట్రోల్ స్టడీగా ప్రచురించబడ్డ విధాలు. ఒక్క చేప మంది ఆస్తమా అంటున్నాం కాదండి, డర్మటైటిస్ కి, పెయిన్ మేనేజ్మెంట్ కి, ఎన్నో రకాలైన జబ్బులకి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడుతుంది అంటే నోట్లో గుక్కేది అన్నట్లే. వీళ్ళు చెప్పిన చేప ఏదైతే ఉందో దానికున్న గుణగణాలు అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అద్భుతమైనవి. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎలర్జిక్ రైనైటిస్ అని అంటాం. అంటే ముక్కులో విపరీతమైన తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ అవ్వడం, తద్వారా ముక్కులో ఆపరేషన్ చేయించుకొని గడ్డలు తీసేయడం, ఇది జరిగేది. కానీ ఇలాంటి దీని మీద ఒక స్టడీ జరిగింది 2018లో అనుకుంటా, అంతర్జాతీయ పబ్లిష్ అయిన స్టడీస్ ఇవన్నీ. దాంట్లో ఏమన్నారు, 3 క్యారెక్టర్స్ చూశారు. సిరం ఐజీఈ ఏ గుణాన్నైతే ఎలర్జీ పెంటరేగుతుందని చెప్తుందో, ఏ టెస్ట్ అయితే ఎలర్జీలు పెరుగుతాయని చెప్తారో, ఆ సిరం ఐజీ ఇలాంటి ఉత్పత్తులు, ఈ చేప ద్వారా వచ్చిన ఉత్పత్తులు తినడం వల్ల చక్కగా సిరమైజీ తగ్గుతుంది. సిరమైజీ తగ్గంగానే ఎలర్జీలు తగ్గుతాయి. ఇంటర్లూకిన్ 6 కూడా మంచి నార్మల్ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇమ్యూనాలజికల్ బేసిస్ మాట్లాడుతున్నాం. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఇది కాదు, సైంటిఫిక్ బేసిస్ లో. మేము అందుకనే ఎప్పుడూ అంటాం, ఇది మంచిది చెడు అనే లోపల ఫస్ట్ మీరు దీని మీద ప్రపంచ స్థాయి అధ్యయనం చేయండి. మీడియా వాళ్ళు ఎట్లా రిపోర్ట్ చేస్తున్నారు, అందరూ రిపోర్ట్ చేస్తలేరు. ఎవరు ఏం చేయాలి అది చేయాలి. మంత్రివర్యులు ఏం చేయాలి, దీని మీద అధ్యయనం కోసం 100 కోట్లు పెట్టండి. అధ్యయనం కోసం చేయించండి. ఏమండి, ఈ రోజు చేపలు తినడం అనేది మంచి విషయమే అంటారు. దాని వల్ల ఇమ్యూనిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ చేపకున్న గుణం మంచిది అని ఖచ్చితంగా చెప్తాను.